నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల దృష్టి మళ్లించడానికి అంబేద్కర్ విగ్రహంపై దాడులు. అంబేద్కర్ విగ్రహ దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం కారణం. నామినేటెడ్ పదవుల్లో రెల్లీలకు ప్రాధాన్యత కల్పిస్తాం. రెడ్డి కులాల సంక్షేమ సంఘ నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ప్రారంభించిన సినీ శ్రీలీల. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్లతో అభివృద్ధి పరిచే విధంగా చర్యలు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని, ఈ ఘటన ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. ఈ సంఘటనపై ఎప్పటికీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ స్పందించకపోవడం మరింత దారుణమన్నారు. విజయవాడలో అంబేద్కర్ మహానీయుని విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని క్వారీ జంక్షన్ లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు దాడి చేశారని ఆరోపించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుందని తెలిపారు. అలవు కాని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని తెలిపారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ మూకల దాడుల్లో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కానీ ఏమీ లేదు. అనేక హామీలు ఇచ్చారు, అమలు చేయలేని అమలుకి అలవ కాని హామీలన్నీ ఇచ్చి అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను మమ్ము చేస్తూ ప్రజల దాడిని మళ్లించడానికి ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేసి ఘటనలన్నీ ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఇదే విధంగా మేము జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చాం. నిన్ననే అనపర్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు వేసి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ని కిడ్నాప్ చేయబోయారు. ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి తగిన రక్షణ ఏర్పాటు చేసి వచ్చాం. అంటే మీరు ఇచ్చి హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు మీకు ఓటేశారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దాడులకు రుసుగొలిపి ప్రజల దృష్టిని మళ్లిద్దామని చెప్పి చూస్తున్నారు. ఇదంతా మాత్రం భావ్యం కాదు. ఇంత పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే, అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడైనా మీరు కళ్ళు తెరిచి మంచి పరిపాలన అందించండి, లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గుణపాఠం చెప్తారు. అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాం. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏదైతే అమరావతి లేక విజయవాడలో ఆయన యొక్క విగ్రహం స్థాపించిన చోట ఆయనకు అవమానం జరిగిందో దానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం, ఆయన అభిమానులందరం కూడా ఇక్కడ నిరసన కొవ్వొత్తులతో నిరసన చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో అంటే యూరోప్ లాంటి దేశాల్లో ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన కొనియాడుతుంటే స్వయాన మన రాష్ట్రంలో ఆయనకు అవమానం జరగడం అన్నది
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అవసరమైతే మీకు నచ్చకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు నచ్చకపోతే మీరు 500 అడుగుల విగ్రహం పెట్టుకోండి అంబేద్కర్ గారు, మేము సమర్థిస్తాం. కానీ ఉన్న చోట దాన్ని విధ్వంసం చేయడం అన్నది చాలా అవమానకరం. ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయనకి తగిన గౌరవం దక్కాలని కోరుకుంటూ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి అభిమానులకి, నాయకులకి అండగా ఉంటుందని తెలియజేస్తూ భారతదేశంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయనేటువంటిది ఒక కొత్త పుంతలు తొక్కించినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, పురంధేశ్వరి గాని, ఈ భాగస్వామ్యానికి సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి పెద్దలెవరో ఈవేళకి అది స్పందించకుండా ఎవరో విద్రోహులు చేసిన చర్య, లేకపోతే ఏదో ఒక మాట చెప్పి ఊరట కల్పిస్తారేమో బడుగు బలహీన వర్గాలకి. ఈవేళ ఇది మనకి స్వాతంత్రం సిద్ధించినటువంటి నెల ఆగస్టు. ఈ ఆగస్టు నెలలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి కుట్ర చేపడుతున్నారంటే, పైనేమో ఆడెవరో అంటాడు, పైనేమో అమ్మవారు ఉండాలి, కిందేమో కమ్మవారు ఉండాలట. ఏమండి, ఇంక మేము వేరే వేరే ఇతర కులాలు మాకు భాగస్వామ్యం లేదా? అమరావతి అనేటువంటి రాజధాని మీరు కడుతున్నారని చెప్తున్నారు. ఈ కట్టేటువంటి అమరావతిలో బడుగు బలహీన వర్గాలకు చోటు లేదా? అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి, ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతుడు సంబంధించినటువంటి వ్యక్తి మీదే దారుణమైన దాడి చేస్తే, ఓ పక్క చంద్రబాబు నాయుడు కానీ, మరో పక్క పవన్ కళ్యాణ్ కానీ, మరో పక్క పురంధేశ్వరి కానీ నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారంటే ఇది కేవలం ప్రభుత్వం తలపెట్టినటువంటి చర్యగానే మేము భావిస్తా ఉన్నాం. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా మా అధినాయకులు ఇచ్చేటువంటి పిలుపుకి మేము అనుసరించి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి మరొక మాట తెలియజేస్తా ఉన్నాం. నామినేటెడ్ పదవుల్లో రెల్లి కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి తాడితోటలోని రెల్లిపేటలో రెల్లి కుల సంక్షేమ సంఘం నగర కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెల్లి కుల సంక్షేమ సంఘం నూతన నగర కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. రెల్లి కులాలకు టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. రెల్లి కులాల విశిష్టత, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి, రాజకీయంగా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూర్చొని జనాభా దామాషా ప్రకారం రెల్లిలకు రావాల్సిన వాటా ప్రకారం నామినేట్ పదవుల్లో అవకాశాలు కల్పించి సామాజిక సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలపై దాడులు, హత్యలు చేసిందని అన్నారు. డాక్టర్ సుధాకర్ ను మాస్క్ అడిగినందుకు దారుణంగా హింసించి హత్య చేశారని వివరించారు. ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫేజ్ 1 లో భాగంగా రాజమండ్రిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెల్లి కుల సంక్షేమ సంఘం నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జనసేన సభ్యులైనటువంటి మన అన్న వై శ్రీనివాసరావు అన్నయ్య గారికి, అలాగే మా ఎస్సీసాల్ కాశీ నవీన్ గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన రాజకుమార్ గారికి, సోదరుడు మన రవి గారికి, అలాగే ఈ వేదికని అలంకరించినటువంటి సోదర మా నుండి ఆ సమస్య మీద మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తారని తమరి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నానన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రెల్లి కుల సంక్షేమ సభ్యులకి, సంఘం పెద్దలకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పెదబాబు గారికి, వారి కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంక్షేమ సంఘానికి కావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ప్రభుత్వం తరఫున మీరు ఏదైతే కోరుతూ ఉన్నారో సహాయ సహకారాలు కానీ, కమ్యూనిటీ రిజర్వేషన్స్ గురించి కానీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారికి మేము తెలియపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గతంలో రెల్లి కులాల సంక్షేమ సంఘ మరి రాజమండ్రి నగర కార్యవర్గ సమావేశ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
గౌరవనీయులు రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మా సోదరుడు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారికి కూడా ఇదే ప్రాంగణంలోనే అనేకమైన సమావేశాలు మనం నిర్వహించుకున్నాం. ఆ సమావేశాల్లోనే మనం ప్రధానంగా చర్చించుకుంటున్న అంశం రెల్లి సామాజిక వర్గం గుర్తింపు. ఎస్సీ కులాల్లో మాలా వారు ఉన్నారు, మాదిగ వారు ఉన్నారు, రెల్లి వారు కూడా ఉన్నారు. కానీ వారిరువురికి తగిన ప్రాధాన్యత మాకు తగ్గట్లేదన్నది ఒక విధమైన అసంతృప్తి అయితే రెల్లి సామాజిక వర్గంలో ఉంది. అది వాస్తవం. అది గ్రహించే మనం అనేక సందర్భాల్లో ఒక తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అనేకమైన రాజకీయ పరంగా అవకాశాలు కల్పిస్తూ వారికి ప్రోత్సాహాలు కల్పిస్తూ ముందుకు నడిపించడం జరిగింది. అనేక సందర్భాల్లోనే చంద్రబాబు నాయుడు గారు రెల్లి సామాజిక వర్గం గురించి ఉచ్చరించడం, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని మీద రెల్లి సామాజిక వర్గాల యొక్క విశిష్టత గౌరవాన్ని కూడా ఉచ్చరించడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు మనం మాటల్లో గౌరవం తెలియజేస్తా ఉన్నాం, కానీ మీరు కోరుకునేది రాజ్యాంగబద్ధంగా కూడా అవకాశం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని ఒక యూనిట్ కింద తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేసే కార్యక్రమం, జనగణన చేసి ఏ సామాజిక వర్గ వారు ఎంతెంత మంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసుకొని అక్కడ వారికి వారి యొక్క సామాజిక వర్గ పరంగా జనబలం పరంగా వారికి వచ్చే అవకాశాలు కల్పించాలన్నది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన. తప్పకుండా హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఒక ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అభివృద్ధి చెందడానికి ఎన్డీఏ కూటమిగా మా వంతు సహకారం ఎల్లవేళలా మీకు ఉంటాదని ఈ వేదిక ద్వారా స్పష్టమైన హామీ మీకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మనకి అవసరం ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మీ వారు కూడా గౌరవంగా గర్వంగా మా వారు అక్కడ ఉన్నారు, మా సమస్య చెప్పగలం, మా సమస్య తెలిసిన వాడు కాబట్టి సమస్యను పరిష్కరిస్తాడని ఒక భావంతో మీరు ఉంటారు. అది రావాలి అంటే మన వాడు తప్పకుండా ఉండాలి. ఈరోజు నేను మీ వాడినే, సమస్యను పరిష్కరించగల అవగాహన చేసుకోగలను, సమస్యను పరిష్కరించగలను. కానీ మీలో ఒకరిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమిగా హామీ ఇస్తా ఉన్నాం. రాజమండ్రి సిటీలో రాబోయే రోజుల్లో ఏ నామినేటెడ్ పదవులు వేసినా ఎస్సీ సామాజిక వర్గంగా తీసుకున్నప్పుడు జనసంఖ్య బట్టి ఏ విధంగా అయితే ఎంఎల్ఎండి చూస్తా ఉన్నామో రెల్లి సామాజిక వర్గ వారికి కూడా నామినేటెడ్ పదవుల్లోనే వారికి గుర్తింపు, వారికి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన చర్చించుకుంటాం. చేసే ప్రతి నామినేటెడ్ పదవిలో కూడా ఇప్పటికే ఒక కొలమానం పెట్టడం జరిగింది. ఏ పదవులు వేసినా ఇంత శాతం టీడీపీ వారు, ఇంత శాతం జనసేన వారు, ఇంత శాతం బీజేపీ వారు, ఆ శాతాన్ని అధిష్టాన వారు ఇస్తారు. దానికి అనుగుణంగా మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ మీ సామాజిక వర్గం యొక్క సాధికారతకి ఎల్లల వేళలా కృషి చేస్తామని మీకు స్పష్టమైన హామీ ఇస్తూ మరి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసుకుంటున్నారని తెలిసింది. ఇలా కాదు, మన ప్రతి సంవత్సరం పెట్టండి, సంఖ్యను గట్టిగా పిలవండి, సంఖ్యను గట్టిగా పిలిచి చైతన్యవంతులు చేయండి. ఎన్డీఏ కూటమి వచ్చింది. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే కూటమి ఎన్డీఏ కూటమి మీకోసం ఆలోచిస్తా ఉంది. గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ వారు ఉన్నప్పుడు ఎన్ని విధాలైన దాడులు జరిగిన ఎస్సీల మీద, ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఎస్సీల మీద. పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో శిరోమండలాలు డాక్టర్ సుధాకర్ గారికి చూడండి ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆమెని బలవన్మరణం చేసే విధంగా కూడా హింసించారు.
అన్ని వర్గాల వారు భాగస్వాములే అందరి చేత పూజలు అందుకునే దేవతలే గ్రామ దేవతల్ని మహామహోపాధ్యాయ శాస్త్ర నిధి రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. కొన్ని దేవాలయాల్లో కొన్ని కులాల వారే పూజలు చేస్తారని, గ్రామ దేవత ఉత్సవాల విషయంలో అందరూ పాలు పంచుకుంటారని ఆయన అన్నారు. దేశమాత, భరతమాత, వేదమాత అని ఎలా శ్రీమూర్తితో చూస్తామో అలాగే గ్రామానికి సంబంధించి శ్రీమూర్తిని దేవతగా, గ్రామ దేవతగా కొలుస్తామని, శక్తి స్వరూపిణి వివిధ రూపాల్లో అమ్మవారిగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. డాక్టర్ చెల్లా సత్యవాణి రచించిన గ్రామ దేవతలు పుస్తకావిష్కరణ సభ ఆదివారం ఉదయం స్థానిక కోర్లమ్మపేట కోర్లమ్మ తల్లి గుడి ప్రాంగణం దగ్గర నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్న గోపాలకృష్ణ శాస్త్రి పుస్తకావిష్కరణ చేస్తూ డాక్టర్ సత్యవాణి రాసే పుస్తకాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఏ క్షేత్రం దర్శించినా అక్కడి స్థల పురాణం మొదలుకొని చారిత్రాత్మక విషయాలు, ఏ ప్రదేశాలు చూడాలి, అక్కడికి ఎలా వెళ్లాలి, వాహనాలకు ఎక్కడ ఎంత ధర చెల్లించాలి వంటి అన్ని విషయాలతో సమగ్రంగా రచన చేసి పుస్తక రూపంలో తేవడం డాక్టర్ సత్యవాణి గొప్పతనమని ఆయన పేర్కొన్నారు. ఆదుకోవాలి రాసిన గ్రామ దేవతలు పుస్తకం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం 38 పుస్తకాలు రచించిన డాక్టర్ సత్యవాణి 50 పుస్తకాలు పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అయితే నేను ఉపాధ్యాయుని కూడా కనుక ఉపాధ్యాయుడిని, జర్నలిస్టుని 2 పదవులు 2 వాటిలో ఉన్నాను కనుక పాత్రికేయ ఉపాధ్యాయుడిని కనుక ఆవిడ బహుశా ఆ విలువ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే సత్యవాణి గారి పట్ల ప్రత్యేకంగా మాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆవిడ పుస్తకాలు, ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాలైనా ప్రతి పుస్తకాన్ని నేను చదువుతాను. 38 పుస్తకాలు కూడా చదివాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను 3 సార్లు చదివాను. అప్పుడే నాకు 3 రోజుల క్రితం వచ్చింది, 3 సార్లు చదివాను. ఆవిడ పుస్తకం ప్రత్యేకించి ఏమిటంటే ఒక్క అక్షర దోషం కూడా ఉండదు, ఒక్క తప్పు కూడా ఉండదు, పట్టుకుందామంటే ఉండదు. అది ఒకటి ప్రత్యేకత, అది చదివించే తత్వం ఉంటుంది. అంతేకాకుండా ప్రవాహ వేగం. ఇది 80 పేజీల పుస్తకం. మనం మొదలు పెడితే చివరిదాకా వదిలిపెట్టాం. చూసుకోవాలి, ఇంకా ఇంకా టైం ఉంటే ఒక 5 నిమిషాలు ఆపి ఆ పని ఆపు చేసుకుని జరిగేస్తాం. ఈ ప్రవాహ వేగమే రచయితకి గొప్పతనం. పుస్తకం గ్రామదేవ తెలుగులో దాదాపు 100 పుస్తకాలు ఉన్నాయి. చాలా పుస్తకాలు, 100 పుస్తకాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ప్రతి రచయిత ఆ ముందు విశేషమే తగిలించలేదు. అంటే పలా మహాశక్తి స్వరూపుని గ్రామ దేవతని కానీ ఏదో విశేషం తగిలించకుండా ఉత్తి గ్రామ దేవతలు అని పేరుతోటే వేశారు పుస్తకాలు అంతా. చాలామంది ఇది మన రాజమండ్రి నుంచి కూడా వచ్చాయి. ముందే సత్యనారాయణ వేశారు, చాలామంది వేస్తారు గ్రామ దేవతల పుస్తకాలు. 1900 పుస్తకాలు ఇది. అయినప్పటికీ ఆ పుస్తకాల్లో ఉన్నదానికి మన సత్యవాణిగా రాసిన పుస్తకానికి తేడా కూడా మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకాల్లో ఏమిటంటే 3 పుస్తకాలు చూసి 4వ పుస్తకం రాసే తత్వం ఉంటుంది. కానీ మేడం గారి మన గోపాలకృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు, మాస్టర్ చెప్పినట్టు దీంట్లో ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఆవిడ ఏదైనా చూస్తారు. ఇంకా చిత్రం చెప్పాలంటే ఆవిడ చూడని ప్రదేశం అంటూ లేదు. మన దేశంలో ఉన్న దేవాలయాల్లో ఆవిడ చూడని దేవాలయం అంటూ లేదు. అలాగే ఎక్కని కొండ లేదు. ఆవిడ ఎన్సీసీ ఆఫీసర్. అన్ని కొండలు, చిన్న పెద్ద అని కాదు, విద్యార్థులతో కలిసి ఎక్కని కొండ లేదు, చూడని దేవాలయం లేదు. ఆ ప్రత్యక్ష దర్శిని రాయడంతో ప్రత్యక్షంగా చూసే అనుభవం, రాసే తత్వం ఆవిడ చూడండి. 8 వయసులో కూడా ఎంత ప్రవాహ వేగంతో రాసే ఆ పుస్తకాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇందాక అదే అన్నాను, ఇది మీరు వయసు ఎక్కువైపోయింది, వద్దంటే వస్తుంది వయసు, కావాలంటే వస్తుంది విజ్ఞానం. వద్దా మనం పడుకుని దాన్ని పెట్టి పడుకున్నా పెద్దవాళ్ళు అయిపోతాం. అది కానీ వచ్చి మీద వయసు పడిపోయినా బాధపడకండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ ఇచ్చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా ఇంకో 10-15 పుస్తకాలు మీరు ఖచ్చితంగా రాస్తాయని నేను ఇందాకనే చెప్పాను. గాయాలు కూడా రాస్తా కూడా ఆవిడ ఆధ్యాత్మిక పుస్తకాలే, ఆధ్యాత్మిక పుస్తకాలు తక్కువే కాదు. వాటిలో ఆ సంపద రాయాలి. ఆవిడ ప్రత్యక్షంగా చూసి రాస్తారు కనుక ఇది. ఈ పుస్తకంలో ఇంకేమిటంటే ఆధ్యాత్మిక పుస్తకాలు రాయడం 2 విధాలుగా కష్టం. ఎందుకంటే హిస్టరీ పైన కొంత తీసుకోవాలి, ఆధ్యాత్మికత ఎక్కడ బ్యాలెన్స్ 2 పట్టాల మీద నడకలాంటిది. ఇంకా ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ పుస్తకాన్ని. నేను గమనించాను, ప్రతి అక్షరాన్ని చదివాను, ప్రతి అక్షరాన్ని చూశాను. ఎక్కడైనా సరే ఏమని చెప్తారు, తన వాదాన్ని, ఆధ్యాత్మికవాదాన్ని మానకూడదు. అలాగని హిస్టరీని వక్రీకరించకూడదు. హిస్టరీని అసలు చెప్తామా లేదా కాదు, చెప్పకుండా పక్కన పెట్టినా పర్లేదు, కానీ దాన్ని వక్రీకరించకూడదు. ఆ బ్యాలెన్స్ ఆవిడ మెయింటైన్ చేస్తారు చాలా చోట్ల. దాదాపు ఎందుకు ఇప్పుడు మన పెద్ద కృష్ణ కుమార్ గారు కానీ మన గోపాలకృష్ణ గారు చెప్తారు ఏమని, గ్రామ దేవతలు పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు మన కవనాలని చూసాం మనం. అలాంటి భయంకరమైన రాజులు అవి వచ్చినప్పుడు, అంటే కాలం చేంజ్ అయినప్పుడు ఆషాఢ మాసంలో వస్తాయి. వేసవికాలం వెళ్ళి వర్షాకాలం వస్తూ ఉంటుంది కనుక ఇలాంటప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు పాతకాలంలో తెలియదు కనుక అలాంటప్పుడు ఇది చేసేవాళ్ళు. గ్రామ దేవతలు పుట్టుక అక్కడే ఉంటుంది. మనకి భయంతో వీళ్ళు గ్రామస్తులంతా కలిసి దేవత కోపం వచ్చినానో, దేవతకి ఏదో అయిందనో మనం మొక్కుకోవడం ఉంటుంది. ఇది హిస్టరీలో ఒక భాగం అది. అంతే తప్ప అదే కారణం కాదు. చిత్రం ఏంటంటే గ్రామ దేవతలు అన్ని దేశాల్లోనూ ఉంటారు, ఒక ఆస్ట్రేలియాలో తప్ప. ఆస్ట్రేలియాలో గ్రామ దేవతలు లేవు, ఎందుకంటే అక్కడ గ్రామాలు లేవు, 10 పట్టణాలే.
ఇది మెల్బోర్న్ కానీ సిడ్నీ కానీ ఇవన్నీ కూడా పట్టణాలు. పల్లెటూళ్ళు లేని రాష్ట్రం కానీ దేశం కానీ ఇదే ఉందంటే ఖండం కానీ ఉందంటే ఆస్ట్రేలియా. మన పిల్లలు చెప్పాలి ఆ విషయం ఎప్పుడైనా. ఇది అక్కడ గ్రామదేవతలు ఉండవు. కానీ అంతేకాకుండా పాశ్చాత్యుల మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి రాజులు వచ్చినప్పుడు వాళ్ళు అనుసరించిన విధానం ఏమిటో చూస్తా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు. ఉదాహరణకి చార్మినార్ తెలుగు రాజు వచ్చినప్పుడు కట్టారు. మన వాళ్ళు ఏం చేశారు, మన ప్రాంతాల్లో కానీ తెలుగు వాళ్ళు కానీ ద్రవిడ అంటాం మనం. ఈ ద్రవిడ కల్చర్లో ఏముంటుందంటే ప్రచారం చేస్తే అందరూ దీన్ని కూడా చూస్తారు. ఈ శక్తుల యొక్క ప్రచారం కూడా జరుగుతుంది. అందరి దేవతల్లోనూ కలిసి ఒకే తత్వం ఉంది అనేటువంటి ఆ తాత్వికమైన దృష్టితో ఏ దేవతైనా ఒకటే, ఏ ఘాట్లోనైనా స్నానం చేస్తే ఒకటే. కానీ పుష్కర ఘాటు కోట్లింగాల ఘాటు అంటే దానికంటే ప్రత్యేకత లేదు. అలాగా ఒక్కొక్క చోటులో ఒక్కొక్క మహిమ ఉంది. ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు ఇస్తుంది. సరే, పల్లెటూరు వాతావరణం నేను పల్లెటూరులో పుట్టి తిరగలేదు కనుక నాకు తెలియదు. మా కృష్ణకుమార్ గారు పల్లెటూరు వాతావరణాలు అన్నీ చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి అదే అలవాటు నగరాల్లో దొరకడం కష్టం. నగరానికి మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళితే ఇది కూడా దొరకడం కష్టం. ఇక్కడ జాతర చేసినట్టుగా ఏ బొంబాయిలోనో కలకత్తాలోనో జాతర చేయమంటే అది అవడం కష్టం. అంటే దేశాచారాన్ని బట్టి అక్కడ ఎంతవరకు వీలవుతుందో, ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయో దాన్ని అనుసరించి మనిషికి దేవుడి మీద నమ్మకం, దేవుడిని మనం పూజించాలి, దానివల్ల మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అనే భావంతో ఈ దేవాలయ వ్యవస్థ గ్రామ దేవతలతో పాటు ఉంది. ఇది ఆలయాల ప్రత్యక్ష దర్శిని అని పేరు పెట్టారు హెడ్డింగ్. ఆలయాల ప్రత్యక్ష దర్శిని అంటే అలా కాబట్టి మనకు కళను చూపిస్తారు. అంటే నేను ఆ గ్రంథం ఆవిష్కరించినప్పుడు కూడా టైటిల్ పేజ్ కాకుండా బ్యాక్ పేజ్ కూడా పెట్టాను. దీనిలో ఇన్ని దేవతలు ఉన్నారు నుంచి కూడా చూపించారు. దీనిలో ఇన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి. దానిలో ఉండేటువంటి వాళ్ళు కాదు గొప్పతనం ఏంటి, ఆ దేవతల తాలూకు చరిత్ర ఏంటి అది కూడా దానిలో రాశారు. ఆవిడ చాలా చిన్న గ్రంథమే అయినా చాలా అమూల్యమైన సమాచారం మనకి అందించారు. ఇలా ఇంకా పెద్ద పెద్ద దేవాలయాల గురించి బాగా రాశారు. శక్తిపీఠాల గురించి, పంచ ఆరామ క్షేత్రాల గురించి, నవనారసింహ క్షేత్రాల గురించి, ఇలా చాలా పెద్ద పెద్ద ఆలయాల గురించి ప్రస్తావన కూడా చేశారు ఆవిడ. అంటే మొత్తం సమగ్రంగా ఆంధ్రదేశంలో వీలైనంత వరకు అన్ని దేవాలయాల పట్ల పరిచయం చేసి వాటిలన్నింటినీ ప్రజలకు పరిచయం చేసి వాళ్ళు చూసి తగ్గించండి. కనీసం లేకపోతే చూడడానికి శక్తి లేకపోతే దీన్ని చదువుకునేనా అక్కడ ఇంత గొప్పతనం ఉంది కదా అని మనసులో భావన చేసి ఈ దండం పెట్టుకోవడానికి వీలుగా కూడా ఈ క్షేత్రాలు ఉపయోగపడతాయి. గ్రంథాలు వెళ్ళే వాళ్ళకి సౌకర్యం. మేము వెళ్ళలేమండి అంటే చదువుకుంటే వెళ్ళలేకపోయినా కనీసం దాని విజ్ఞానం దీనిలో పుస్తకంలోనే మనం పొందగలం అనేటువంటి ఒక తృప్తినే మనకు ఉంటుంది. ఇది గొప్ప ఉపకారం చేశారు ఆవిడ. చాలా సంతోషం. 38 పుస్తకాలు అయ్యాయి. కనీసం ఇంకొక 12 పుస్తకాలు పూర్తి చేసి దానిలో 50 గ్రంథాలు రాశారనేటువంటి పేరైనా నేను 100 అందాం అనుకున్నాను. కానీ మరి మరీ అంత రాసేది కానీ అంటారేమో. అప్పుడు 50వ వార్షికోత్సవ సభలో మళ్ళీ అప్పుడు ఇవ్వడం అది ఎక్స్టెన్షన్. అందరికి ఇంకొక 12 పుస్తకాలు రాసి వాళ్ళకి ఇది అవుతుందా అవుదా అంటే ఆవిడ రాసే పుస్తకంలో 121 శివక్షేత్రాలు చూస్తాను. అది కేవలం ఆవిడ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారిని చూసిన వెంటనే నాకు ఈ ఆలోచన కలిగింది, అది ఆచరణలో పెట్టగలిగాను అనేటువంటి మాట రాశారు. వెంకటేశ్వరం వరకు వెళ్ళి వెంకటేశ్వరం, అమలాపురం ఇవన్నీ చూసిన తర్వాత అయితే మరి గ్రంథ సమీక్ష మా సదస్సులు గారు చేస్తారు కానీ నేను లోపలికి వెళ్ళడం చదివాను. పుస్తకం అంతా అవడం చదివాను. అదంతా నేనే చెప్తే మళ్ళీ ఆయనకి నేను టైం తినేసిన వాళ్ళని అవుతాను, ఆయనకి ఇచ్చిన దాన్ని హైజాక్ చేసినట్టుగా వచ్చింది. అంటే గ్రంథ సమీక్ష సురేషన్ గారు చేస్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆవిడ మన రాజమండ్రిలో ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు, చాలా దూరం నుంచి కూడా ఆడవాళ్ళందరూ కూడా ఎలాగైతే హైదరాబాద్లో బోనాలు సమర్పించుకుంటున్నారో అలాగా అరవేటి కొండలు అంటే రంగులు వద్దినటువంటి పువ్వులు వేసినటువంటి కొండలు అరవేటి కొండ అంటారు. నాకు తెలియదు, ఆవిడ చెప్పారు. అవన్నీ అది అవన్నీ కూడా తననే పెట్టుకుని ఎంతోమంది ఆడవాళ్ళు ఇక్కడ బోనాలాగా వేపాకులన్నీ పెట్టి దీపారాధనతో ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు. కొండల మీద కొండలు అలా ఉండేది. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఆ రోజుల్లో రెడ్డి రాజులు ఇచ్చినటువంటి స్థలాలు, ఈ పొలం అంతా కూడా అమ్మవారికే ఇచ్చారు. కానీ అవన్నీ కూడా కైంకర్యం అయిపోయి ఒక్క పొలం కూడా లేదు. ఇక్కడ ఒక ఆశయం కూడా లేదు. అమ్మవారికి చిన్న కాస్త గుడి కూడా ఉండేది. 1953 వరదలకి తుమ్మనామా, సీతంపేట ఇవన్నీ కొట్టుకుపోయి ఎక్కడ రైచమిషి దాకా నీరు వచ్చేసింది. ఇంకా 12 ఏళ్ళు ఉన్నాయి అప్పటికి. నాకు కొంచెం ఒక తెలుసు. ఊరంతా మునిగిపోయింది. అప్పుడు ఈ దేవాలయం పూర్తిగా కొట్టుకుపోయింది.
కొట్టుకుపోతే తర్వాత రమేష్ గారు వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయం అంటే తర్వాత ఇది కొంచెం పునరుద్ధరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మా తాలూకు వాళ్ళు అందరూ కలిసి ఒక చిన్న గది కట్టారు. ఆ గది కట్టి ఇక్కడ అమ్మవారిని పెట్టి చేశారమ్మా. అప్పటి నుంచి నేనే పూజా కార్యక్రమాలు చేసుకున్నామని మీరు అమ్మగారు నాతో చెప్పారు 25 ఏళ్ల క్రితం. సో ఈ విషయాన్ని కూడా చూసిన తర్వాత మన రాజమండ్రికి ఇంత ప్రఖ్యాతి కలిగిన పెద్ద గ్రామ దేవత అనేటువంటి మనుగడ పడిపోయింది. ఈ ఏరియాలో ఉండేటటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామ దేవత కూడా అభివృద్ధిలోకి తీసుకోవాలి. తర్వాత శ్యామనామ వచ్చింది. తర్వాత మనకందరికీ చేస్తున్న శ్యామనామ యాక్చువల్ చెప్పాలంటే అది పూర్వం రెడ్డిరాజు కాలం నుంచి రాజమహేంద్రం అనే పేరు రాజరాజ నరేంద్ర పేరుతో వచ్చింది ఈ నగరం. అంతేత ఆ రెడ్డిరాజు నాటి కాలం నాటి ఈ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించి దీనికి పొనపడి పూర్వవైభవం తీసుకోవాలనే ఉద్దేశంతో 10 మందికి ఈ విషయం తెలియాలని ఇక్కడే పెట్టాలి ఈ పుస్తకావిష్కరణ అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పూనుకుని రాజకీయ నాయకుల సహాయంతో, ఎందుకంటే ప్రభుత్వాలు సహాయం చేస్తున్నారు ఏది కూడా అభివృద్ధి చెందదు. మన అంతగా వస్తుంది. అంతేకాదు దీనికి అభివృద్ధి తీసుకురావాలని ఇంకా శిఖరం అది కట్టి ప్లేస్ లేదు ఉన్న ప్లేస్నే దాన్ని శిఖరం అది కట్టి చాలా బాగా చేయాలని నేను కోరుకుంటూ రమేష్ గారికి ఈ విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నగరంలో ఫ్యాషన్ ప్రియులకు మరొక కొత్త మాల్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు గాంధీపురం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ను ఆదివారం సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. తొలుత సినీ నటి శ్రీలీల రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి జమునారెడ్డి వేద మంత్రోచ్చరణ మధ్య గణపతి పూజ నిర్వహించి పట్టు చీరల విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి శ్రీలీల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా యువత ఆదరణ విశ్వసనీయతను పొందిన జేసీ మాల్ ను ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల వారికి నాణ్యమైన అధునాతన డిజైన్లతో వస్త్రాలను నిర్వాహకులు అందుబాటు ధరల్లో అందిస్తున్నారన్నారు. జేసీ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి జమునారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో తమ సంస్థలు జనాదరణ పొందాయని, ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా బ్రాంచులు ఏర్పాటు చేయడానికి సంకల్పించామని, మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో ముఖ్య పట్టణాలకు విస్తరిస్తామని, తద్వారా వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను మార్కెట్లో ఉన్న పోటీ సంస్థల కన్నా తక్కువ ధరలకి అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేరళ డప్పు వాయిద్యాలు, జబర్దస్త్ నటినట్ల హాస్య విన్యాసాలు నగర వాసులను అలరించాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ టు రాజమండ్రి. ఎందుకంటే ఒక షార్ట్ స్పాన్లో రెండోసారి ఇది రావడం అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ హియర్ ఫర్ జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఐ థింక్ ఐ లవ్ దర్ కలెక్షన్. డిఫరెంట్ వెరైటీస్ చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళ తాలూకా వాట్ ఎవర్ స్టోర్స్ మనం తెలంగాణలో చూసేసాము అండ్ ఇప్పుడు ఆంధ్ర ఫస్ట్ స్టోర్ మన రాజమండ్రిలో పెట్టారు. సో మనం అందరం రావాలి, అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్. సో మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మనం ఇంకా డెవలప్ అవుతుంటాయి కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ సీ. బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ, ది ఎంటైర్ టీమ్. అండ్ వండర్ఫుల్ కలర్స్ అండ్ చాలా అంటే ఆయన ఫస్ట్ నాకు అదే చెప్తున్నారు దట్ ఇట్ వాజ్ సో కన్వీనియంట్, అంటే ఫైనాన్షియలీ కన్వీనియంట్. సో అందరికీ ప్రైసెస్ కూడా చాలా సస్టైనబుల్గా, అఫోర్డబుల్గా ఉన్నాయి. సో అందరూ ఫర్ షూర్ వచ్చి ఒక్కసారి ఈ కలెక్షన్ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీరు ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. మీరు కూడా మరిన్ని బ్రాంచ్లకు రావాలి. అందరికీ నమస్కారం. జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ మేము తెలంగాణలో ఇప్పటికి స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము. మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఇక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు, పక్కన ప్రాంత వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు మాది ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ కంపల్సరీ రేట్లు చూడండి, క్వాలిటీ చూడండి. ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఇక్కడ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరి ఇక్కడ కిడ్స్ వేరు, మెన్స్ వేరు, ఎవ్రీథింగ్. ఒక్కసారి షాపింగ్ మాల్కి వస్తే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మీకు కంఫర్టబుల్ రేట్లో ఉంటుంది. మేము ఒక ఎథిక్స్తో మేము జేసీ మాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా మేము నాణ్యతకు, క్వాలిటీకి ఇచ్చి తర్వాత రేటు, కంఫర్టబుల్ రేటు ప్రతి ఒక్కరికి
కంఫర్టబుల్ రేట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి మేము కలర్స్లో కానీ వెరైటీలో కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచేలాగా మా సంస్థ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ మాల్ను విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్లో చూసి రేట్లు చూసి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ప్రతి పండగ కానీ ప్రతి ఫంక్షన్కి కానీ మా బట్టలే కట్టుకోవాలని మా షాపింగ్ మాల్ బట్టలే కట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ జెండా నినాదంతో ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తి పెంపొందించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలుపట్నం మున్సిపల్ కార్యాలయంలో మండల స్థాయి మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇరిగేషన్, రోడ్లు, రహదారులు మరియు భవనంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు. నిడదవోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం NREGS నిధులు 11 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ NREGS నిధుల నుండి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారులు అభివృద్ధి పరుస్తున్నామన్నారు. గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేనప్పటికీ ఇచ్చిన హామీల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్, రైతు బకాయిలను, నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు ప్రజలకు అందించడం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడం సమర్థుడు, అనుభవం ఉన్న నేత సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యేగా ఎంపికైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మంత్రిని అయిన తర్వాత వరుసగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేపట్టాలనేటువంటి ఆలోచనతోటి, అందులో ముఖ్యంగా అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉండాలనేటువంటి మాటతోటి పీరియాడికల్గా వారితో కలిసి కూర్చుని మనం ఎక్కడున్నాం, ఎంతవరకు సాధించాం, ఇక ముందు ఏం సాధించాలనేటువంటి అంశాల మీద నిరంతరం చర్చ జరిపి దానికి తగినటువంటి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా నేను సమయం చెప్తే ఆ సమయానికి వచ్చినటువంటి అన్ని విభాగాల అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ చాలా డీటెయిల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి, అది మున్సిపాలిటీ కానివ్వండి, RWS కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇలాగా వివిధ విభాగాలకు సంబంధించి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విభాగాల్లో ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేయడం జరిగింది. సమారంభం యొక్క 2-3 గంటలు ఇక్కడ చర్చ చేశాం. దీంతో ఇప్పటి వరకు జరుగుతున్న పనుల్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయటం, దాంతోపాటు కొత్తగా మనం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ రకమైన పనులు చేపట్టాలనేటువంటి దాని మీద ప్రపోజల్స్ తీసుకోవడం అనేటువంటి అంశాల దృష్టిలో ఈ చర్చ కొనసాగింది. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో NREGS నుంచి సమానమైన 11 కోట్ల రూపాయల వరకు నిధుల్ని సేకరించి వాటిని మొన్ననే ఫౌండేషన్ చేయటం, ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. వాటి తాలూకు ప్రగతి ఎలాగ ఉంది, పనులు ఎంతవరకు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇసుక ఎంతవరకు లభ్యత ఉంది, ఎంతకాలం లోపల ఇవన్నీ పూర్తి చేయగలుగుతాం అనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. త్వరితగతిన అవన్నీ రోడ్లన్నీ నిర్మించి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఒకటి, దాంతోపాటు రోడ్లతో పాటు డ్రైన్లు కూడా ముఖ్యంగా కావాలి కనుక ఆ డ్రైన్లకి సంబంధించి కొత్త ప్రపోజల్స్ ఎక్కడ కావాలి, ఎలా కావాలి అనేటువంటి అంశాన్ని కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సిల్ట్ తీయటం, శానిటేషన్ సంబంధించి కానీ సిల్ట్ తీయటం కానీ, గుర్రపు డెక్క అటువంటివి క్లియరెన్స్ చేయటం కానీ, ఇటువంటి అంశాల మీద కూడా డ్రైన్లన్నింటినీ క్లియర్ చేస్తే మనకి ముంపు అనేటువంటిది ఉండదనేటువంటి ఆలోచనతోటి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది.
దాంతోపాటు పట్టణంలో కూడా గోదావరి జలాల్ని ప్రజలకి మంచినీరుగా అందించేటువంటి అంశం కానివ్వండి, మినీ స్టేడియం అంశం కానివ్వండి, చినకాశీ రేవు దగ్గర వంతెన నిర్మాణం కానివ్వండి, వీటి మీద కూడా ఒక స్థూలమైనటువంటి చర్చ చేసి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరుగుతాయని కాదు, కానీ ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి చర్చ మొత్తం కూడా చాలా సంతృప్తినిచ్చింది. దీని ప్రకారం మేము ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని, ఫేజ్డ్ మేనర్లో వీటన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇవన్నీ సానుకూల పరచడానికి వీలుగా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది. వారందరూ సహకరిస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా, మూవెన్నెల జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇతోధికంగా పెంచినటువంటి నిధులతోటి ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం, మన దేశభక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశస్తులం, భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం దేహో భారత్ అని చెప్పుకుని వెళ్ళేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి, భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి, మరో పక్కన గ్రామాలను అభివృద్ధి చేయడంతో ఈ రెండింటిని కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి నినాదం ఇవాళ హర్ ఘర్ తిరంగాలో మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆగస్టు 15వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతోటి అందరికీ కూడా సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల దృష్టి మళ్లించడానికి అంబేద్కర్ విగ్రహంపై దాడులు. అంబేద్కర్ విగ్రహ దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం. నామినేటెడ్ పదవుల్లో రెల్లీలకు ప్రాధాన్యత కల్పిస్తాం. రెడ్డి కులాల సంక్షేమ సంఘ నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ప్రారంభించిన సినీ శ్రీలీల. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్లతో అభివృద్ధి పరిచే విధంగా చర్యలు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.